శీతల్ వాళ్ళు ఒకడే ఒక తమ్ముడు కదా కౌశిక్ సార్. యా అక్కలందరూ చాలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు అనమాట. సో నేను అడుగుతుండే అనమాట శీతల్ కొన్ని వాటర్ తీసుకురావే అంటే ఒకడే ఒక తమ్ముడు కదా వెళ్ళి తీసుకోండి అని. సరే అంటే శీతల్ టవల్ తీసుకురావే అంటే ఓకే ఒకడే ఒక తమ్ముడు కదా వెళ్ళి తీసుకోండి అని. సరే అండి. శీతల్ ఒక ముద్దు ఇవ్వంటే ఒక్కడే ఒక తమ్ముడు కదా మీరే తీసుకోండి అని. చప్పట్లు ప్లీజ్, అడుక్కోవాల్సి వస్తుంది. మళ్ళీ ఒకసారి ప్రతి పర్ఫార్మెన్స్ తర్వాత ప్లీజ్ చప్పట్లు కొట్టండి. చప్పట్లు ఎందుకు కొట్టారండి? శీతల్ దగ్గర నుంచి తీసుకోమన్నారా? ఇక్కడ సపోర్ట్ ఎవరికి ఉందో అర్థమవుతుంది. ఈ కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయో అందరూ చూసారు. ఎలా ఉన్నాయంటారు? రాకింగ్. థ్యాంక్ యూ. అలాగే మాకు తెలిసి వచ్చింది ఏంటంటే మన పక్కింట్లో ఉన్న బ్రహ్మానందం గారు కూడా పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నారంట. ప్రాబ్లం ఏంటంటే బ్రహ్మానందం గారికి లేక కోరిక పుట్టింది పెళ్లి చేసుకుందాము అని. రైట్. సో ఆ తతంగాలన్నీ ఎట్లా జరుగుతున్నాయో చూద్దాం. బ్రహ్మానందం గారు 5th ఫ్లోర్లో ఉంటారండి. కానీ ఆయన ఫిట్గా ఉండాలని ఎప్పుడు స్టేర్స్ ఎక్కి వెళ్తుంటాడు, ఎప్పుడు లిఫ్ట్ తీసుకోలేదు. అది ఆయన అదృష్టమో మన దురదృష్టమో ఈరోజు లిఫ్ట్లో ఎక్కారు. ఇక్కడ బ్రహ్మానందం లాగా రోహిత్ అండ్ పెళ్లి కూతురు లాగా స్నేహ వస్తున్నారు, చూద్దాం. బ్రహ్మానందం గారు ఇందాక చెప్పినట్టు ఎప్పుడు లిఫ్ట్ యూజ్ చేయలేదండి. ఫస్ట్ టైం లిఫ్ట్ యూజ్ చేస్తున్నారు. ఏమవుతుందో చూద్దాం. బ్రహ్మానందం గారు పొరపాటున బటన్ ప్రెస్ చేశారండి. బ్రహ్మానందం గారికి ఎవరో అమ్మాయి ఉన్నట్టు వాయిస్ తెగ నచ్చేసింది. చాలా సంబరపడిపోతున్నారు. ఇప్పుడే ఆలోచనలు తలలో తిరుగుతున్నాయి. పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి నేను అని. అమ్మాయిని కష్టపడి వెతికి పట్టుకున్నారు. పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. చూద్దాం పెళ్లి చూపులు ఎలా జరుగుతాయో చూద్దాం ఇప్పుడు. డింగ్ డాంగ్. బ్రహ్మానందం గారు ప్రేమతో స్వీట్ నోట్లో పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ప్లీజ్ క్లోజ్ ద డోర్. దయచేసి గేట్ వేయండి. వెళ్ళిపోతే బెటర్. ఈ పెళ్లి ఎవరు క్యాన్సల్. సో ఫస్ట్ ఇట్లా చేదు అనుభవం ఎదురైనా కూడా తన ప్రయత్నాలు ఏమాత్రం మానుకోలేదు. నెక్స్ట్ కొన్ని రోజులు సాగిన తర్వాత మన బ్రహ్మి ఏం చేస్తున్నాడో చూద్దాం. మీ బ్యాలెన్స్ చాలా లోలో ఉంది, దయచేసి రీఛార్జ్ చేసుకోండి. బ్యాలెన్స్ లేదే కాల్ చేద్దామంటే. కానీ అమ్మాయి వాయిస్ చాలా బాగుంది. ఈ అమ్మాయి ఎవరు చూద్దాం. ఇలా మన బ్రహ్మానందం గారు ఇప్పుడు ఇంకో అమ్మాయి వాయిస్ తో ప్రేమలో పడిపోయారు. కష్టపడి ఎలానో అలాగా వాళ్ళ పేరెంట్స్ తో పాటు ఫ్రెండ్స్ తో పాటు అందరితో పాటు కష్టపడి సేమ్ వాయిస్ ఉన్న ఈ గొంతమ్మాయిని పట్టారు. పెళ్లి చూపులు కూడా అరేంజ్ అయ్యాయి. ఎలా సాగాయో చూద్దాం పెళ్లి చూపులు. హాయ్ అండి. హాయ్. రమ్య అండి.
హాయ్. మాట్లాడండి. ఓకే, కొంచెం మంచిగా చెప్తా. మంచినీళ్ళ కోసం 1 ప్రెస్ చేయండి. వామ్ వాటర్ కోసం 2 ప్రెస్ చేయండి. కోల్డ్ వాటర్ కోసం 3 ప్రెస్ చేయండి. మెయిన్ మెనూ కోసం 0 ప్రెస్ చేయండి. ఓకే, 1 మంచినీళ్ళు కావాలి. మినరల్ వాటర్ కోసం 1 ప్రెస్ చేయండి. నార్మల్ వాటర్ కోసం 2 ప్రెస్ చేయండి. మెయిన్ మెనూ కోసం 0 ప్రెస్ చేయండి. ఓకే అండి, 1 నార్మల్ వాటర్. గ్లాస్లో కావాలా, బాటిల్లో కావాలా? గ్లాస్లో కావాలా? స్టీల్ గ్లాస్ కోసం 1 ప్రెస్ చేయండి. ప్లాస్టిక్ గ్లాస్ కోసం 2 ప్రెస్ చేయండి. యూజ్ అండ్ త్రో కోసం 3 ప్రెస్ చేయండి. మెయిన్ మెనూ కోసం 0 ప్రెస్ చేయండి. ఏదో ఒకటి తగలబెట్టండి. అన్ని ఆప్షన్స్ కోసం మా దగ్గర ఆన్సర్ లేదు. అయిపోయింది దేవుడా, ఈ సంబంధం కూడా క్యాన్సల్. ఓహో, ఇలా సెకండ్ పెళ్లి చూపులు కూడా ఫ్లాప్ అయిన మన బ్రహ్మానందం గారు బాయ్స్తో కాకుండా పెద్దవాళ్ళు చూసిన సంబంధాన్ని చూద్దాము అని ఈసారి అమ్మాయి ఫోటో చూసి అమ్మాయి చాలా అందంగా ఉందని డిసైడ్ అయ్యి పెళ్లి చూపుల కోసం వెళ్ళారు. ఈ పెళ్లి చూపులు ఎలా సాగుతాయో చూద్దాం. బ్రహ్మానందం గారు అలా తయారయ్యారు. ఇలా వావ్, అమ్మాయి చూడడానికి చాలా బాగుంది. ఇదైనా సెట్ అయితే బాగుంటుంది. ఏదవుతుంది. మీ పేరేంటండి? పేరు అడుగుతున్నాడే. అయ్యో బాబు, ఇది కూడా ఏదో తేడాలా ఉంది. మీరు పాటలు బాగా పాడతారని విన్నాను. ఒక పాట పాడరా? అమ్మా పాట పాడమంటున్నాడే. ఇది ఎక్కడి కర్మరా బాబు. పెళ్లి చేసుకుంటే మీ డాడీ కట్నం ఇస్తా అన్నాడు. ఎంత ఇస్తాడేంటి? అబ్బా డబ్బా చెప్పా. ఈ అబ్బా డబ్బా జబ్బా ఏంట్రా బాబు, ఇది కూడా ఉష్కాకి. కౌశిక్ అశ్విని సంబరాలు ఎట్లా జరుగుతున్నాయి చూద్దాము. ఇందాక డూప్లికేట్ డ్యూయట్ చూశారు, ఇప్పుడు లైవ్ గా కౌశిక్ అశ్విని డ్యూయట్. He's
కానీ చప్పట్లు వినిపించలేదు ఇంకా. చప్పట్లు. ఈ 5 నిమిషాల గురించి 30 రోజులు చాలా కష్టపడి కౌశిక్ చాలా ప్రాక్టీస్ చేసి మీ అందరి గురించి ఎంటర్టైన్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. చప్పట్లు. డే అండ్ నైట్ కష్టపడి ప్రాక్టీస్ చేశాడు పాపం. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే 30 రోజులు ప్రాక్టీస్ అనేది చెప్పడం ఎందుకు చెప్పారంటే ఇది వాళ్ళు ఎంచుకున్నారు, మేము డాన్స్ చేస్తామని. యాక్చువల్గా మాకు ఇంటెన్షనే లేదు వాళ్ళతో చేయించాలని. బట్ ఎందుకంటే నేను ఒకసారి ఇంటరప్ట్ చేయొచ్చా? చెప్పండి. మీరు మేము మనమంతా పెద్దల ముందు ఇవన్నీ అవసరమా? కరెక్టే, కానీ ఏదో చెప్పామని గ్యాస్ పెరిగిపోతుంది ఇక్కడ. నేను ఆపలేను ఇంకా. సో ఇదేంటంటే వాళ్ళకి రోజు కలుసుకోవాలి. ఒకసారి చెప్తారు ఇంట్లో వాళ్ళకి, 2 సార్లు చెప్తారు, తర్వాత వాళ్ళు పంపించట్లేదు. సో అఫీషియల్గా కొన్ని మూవీస్, అన్అఫీషియల్గా కొన్ని మూవీస్ జరిగిపోయాయి, సినిమాలు షికార్లు అయిపోయాయి. రోజు కలవాలి. ఎలా? ఈ ప్రాక్టీస్ అనే నెపంతో రోజు కలవడం, రోజు ప్రాక్టీస్ చేసుకుంటారు అనమాట. అక్కడి నుంచి వచ్చింది 30 రోజుల ప్రాక్టీస్ అనమాట అనేది. సో ప్రాక్టీస్ చేసింది వాళ్ళు కలుసుకొని ఎంజాయ్ చేసుకోవడానికి. అది బ్యాక్గ్రౌండ్. వాళ్ళు బాగానే ఎంజాయ్ చేశారు. మరి మన పరిస్థితి మనము ఎంజాయ్ చేస్తాము. మనం ఎంజాయ్ కాదు, మనకు డాక్టర్ ఎంజాయ్. Okay, a round of applause for Kaushik and Ashwini. You really both did an awesome job, Kaushik and Ashwini. Really very well. August 15. కౌశిక్ మ్యారేజ్. మీరు చెప్పండి, నిజంగా దేశభక్తులే. Independence Day. ఓకే, ఇండిపెండెన్స్ డే అని ఒకరు అంటున్నారు, కౌశిక్ వెడ్డింగ్ అని ఒకరు అంటున్నారు. అలాగే రిపబ్లిక్ డే అంటే ఏంటండి? రిపబ్లిక్ డే ఎవరైనా చెప్పే వాళ్ళు చెప్పండి ఒక్క నిమిషం. రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డేకి ఇక్కడ ఆన్సర్ ఉందండి. కౌశిక్ ఇండిపెండెన్స్ బుడగొట్టుకునే రోజు. అయ్యా బాబోయ్, నాకు ఒక కన్ఫ్యూజన్. అది August 15th రిపబ్లిక్ డేనా? ఓకే, August 15 కౌశిక్ ఇండిపెండెన్స్ పోగొట్టుకునే రోజు. మీ దగ్గర ఆన్సర్ ఉందండి రిపబ్లిక్ డేకి? This is the day the Constitution was formed, right? That is what I know about the about the Republic Day. On this particular day, Indian Constitution was formed. మీ పేరు చెప్తారండి ఒకసారి? Ravishankar. రవిశంకర్ గారు అద్భుతమైన ఆన్సర్ ఇచ్చారు. మనకి ఇండిపెండెన్స్ వచ్చింది August 15, రైట్? మన కాన్స్టిట్యూషన్ ఫామ్ అయింది రిపబ్లిక్ డే రోజు. సో ఇది ఏంటంటే August 15th కౌశిక్ గిఫ్ట్ ఇవ్వాలి. సో అట్లా అన్నమాట. ఈ 5 months లో ఎలా గ్యాప్ వచ్చిందంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మండే నువ్వు వంట చెయ్యి, ట్యూస్డే నేను వంట చేస్తా, రైట్? అట్లాంటి స్కెడ్యూల్ వేసుకొని ఖచ్చితమైన కాన్స్టిట్యూషన్ తయారు చేసుకొని హ్యాపీలని కౌశిక్ అశ్విని డ్యూయట్స్లని చూశారు. ఈ సమయంలో మన పెద్దవాళ్ళందరూ కార్డ్స్ పంచడం, గెస్టులందరినీ ఇన్వైట్ చేయడంలో బిజీగా ఉండే. కానీ పెళ్లి దగ్గర పడుతుంటే మన అమ్మమ్మలు, నానమ్మలు, ఆంటీలు ఎలా సంతోష